ప్రతిష్ఠించబడిన శివుని ఆలయాలన్నిటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంకు చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం పాలకొల్లు. ఊరు చుట్టూ పచ్చని పంట చేళ్లు, కొబ్బరి తోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు చుట్టుపక్కల భూములు చాలా సారవంతమైనవి. మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యపురం అని, పాలకొల్లు అనే పేర్లు వచ్చాయంటారు. పాలకొల్లు అనే పేరు జన వ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సాంస్కృతికరణంగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా ఉంది. లింగము తలభాగం నుంచి చీల్చిబడినట్లుండే శివుని ఆలయం ఎక్కడుందో తెలుసా? శివదేవుని ఆలయంలో వింత ఆచారంలో ఉంది. ఈ శివాలయంలో మహాశివరాత్రి వచ్చిందంటే చాలు, సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతారు. శివదేవుని చిక్కాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత శివదేవ స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులు మొక్కలు నాటుతూ కనిపిస్తారు. లింగము తలభాగం నుంచి చీల్చబడినట్లు ఉండే శివుని ఆలయము ఇక్కడ ఒక ప్రత్యేకత. ఈ దేవాలయంలో 3.5 అడుగుల పొడవు, అడుగు వ్యాసార్థంతో ఉన్న లింగము తలభాగం నుంచి చీల్చబడినట్లు చీలికతో ఉంటుంది. ఈ శివాలయం ఉండబడే చిక్కాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతూ వస్తుందంటే ఈ ఊరికి శివాలయ ప్రాధాన్యత ఉన్నది. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఊరు శివాలయం ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. దేవాలయంలోని లింగం 3.5 అడుగుల పొడవు, అడుగు వ్యాసార్థం కలిగి తలభాగం నుండి చీల్చబడినట్టు చీలికతో ఉంటుంది. రామాయణ కాలంలో లంకతో యుద్ధానికి ముందు శ్రీరాముడు శివపూజ చేసిన తర్వాత లంకకు పయనమవుట మంచిదని పెద్దలు చెప్పడం చేత హనుమంతుని శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. హనుమంతుడు హిమాలయాల నుండి ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్ల శిలను తీసుకుని బయలుదేరుతాడు. చిక్కాల ప్రాంతానికి వచ్చేసరికి సాయంత్రం అగుటచే సంధ్యావందనం ఆచరించుటకై ఆ శిలను కలింది మడుగు అనే సరోవరం తీరకు చిన్న గుట్టపైన దించి ప్రయత్నం చేయిదారి సరస్సులో పడిపోతుంది. వెలుపలికి తీసిన తర్వాత శిల తలభాగం నుండి సగం భాగం వరకు పగిలిపోయి ఉండుట గమనించి అయ్యో ఇలా జరిగిందేమని ఆ శిలను ఆ గుట్టపైనే ఉత్తమని తలచి ఆ ప్రదేశమందే ప్రతిష్ఠించి మరొక శిల కొరకు తిరిగి ప్రయాణమవుతాడు. హనుమ ఎంతకు తిరిగి రాకుండాచే రాముడు ఇసుకతో లింగాన్ని తయారు చేసి పూజ పూర్తి చేస్తాడు. తర్వాత హనుమంతుడు తీసుకెళ్లిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు. ఇలా ప్రతిష్ఠించబడిన లింగమే శివదేవుని చిక్కాలోనిది. ఇప్పటికీ దాదాపు 3.5 అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో 2 ముక్కలుగా కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న కలింది మడుగులో ఉన్న పెద్ద తాండవ కృష్ణుడి శిల్పం సందర్శకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. శివరాత్రి 5 రోజులు ఘనంగా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. శివదేవుని చిక్కాల శివాలయం ముందు శివకేశవ విగ్రహం ఒకటి ఉంటుంది. చరిత్ర: కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేది. కొందరు రైతులు ఈ ప్రాంతాన్ని ఇసుక కడ్డితో తవ్వుతుండగా భూమి నుంచి రక్తం రావడం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా తవ్వి భూమిలో ఈ తెల్లని శివలింగాన్ని తీసినారు. దీంతో భయపడిన రైతులు వెంటనే మొగల్తూరు రాజుకు సమాచారం అందించారు. రాజు తన సేవకులను లింగం యొక్క మూలం కనిపించే వరకు తవ్వి దానిని బయటకు తీసి ప్రతిష్ఠించమని ఆదేశించారు. వారు ఆ ప్రయత్నంలో విఫలం కావడంతో రాజు స్వామివారి మహత్యాన్ని గ్రహించి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ఏర్పాటు చేశారు. ఆలయ వివరాలకు వస్తే, శివుని ప్రక్కన దక్షిణముఖంగా పార్వతి ఆలయం ఉంది. అదే ప్రాంగణంలో లక్ష్మీనారాయణ దేవాలయం కూడా ఉంది. ఆలయం వెనుక ఒక పెద్ద అందమైన సరస్సు ఉన్నది. ఈ ఆలయంలోని దగ్గర ప్రదేశాలు పంచారామంలో ఒకటైన క్షీరారామలింగేశ్వర క్షేత్రము ఈ ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమవరంలోని గునుపూడిలో ఉన్న మరొక పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయము ఈ ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయంలోని పండుగలు: శివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో బిల్వార్చన ఆరాధన నిర్వహిస్తారు. శివరాత్రి రథోత్సవము, లక్ష కుంకుమార్చన, చండీయాగము తదితర పూజలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటారు. ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు మీకు తెలుసా? అనేక మంది భక్తులు పిల్లలు పొందాలనే కోరికతో
ఈ ఆలయ తోటలో కొబ్బరి చెట్లను నాటుతారు. చెట్లు నాటిన రోజు నుంచి ఒక సంవత్సరంలో వారి కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఇదేదో పర్యావరణ పరిరక్షణ కోసం వీరు చేస్తున్న మంచి పని అనుకుంటే పొరపాటే. కొబ్బరి మొక్క నాటితే మగబిడ్డ, గులాబీ మొక్క నాటితే ఆడబిడ్డ పుడతారనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మహాశివరాత్రి వచ్చిందంటే ఆలయ ప్రాంగణం అంతా మొక్కలతో కలకలలాడుతుంది. ఈ ఆచారం ఇప్పటిది కాదని త్రేతాయుగం నుంచి ఉందని ఈ ఆలయ ప్రధాన అర్చకులు శివాజీ శర్మ చెప్తున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారన్నారు. సంతానం లేని దంపతులు మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసి ఆలయంలో కొబ్బరి మొక్కలు నాటడము, ఆడపిల్ల కావాలంటే గులాబీ మొక్క నాటడము తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పారు. సంతానం కలిగిన భక్తులు కూడా తమ పిల్లలతో శివరాత్రి రోజున ఆలయాన్ని సందర్శించుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు శివరాత్రి రోజున మగబిడ్డ కోసం కొబ్బరి మొక్కను, ఆడబిడ్డ కోసం గులాబీ మొక్కను నాటుతూ శివుణ్ణి పూజిస్తారు. ఎవరైతే దంపతులకు పిల్లలు పుట్టరని డాక్టర్ సర్టిఫికేట్ చేస్తారో వారికి కూడా ఇక్కడ స్వామికి పూజలు చేసి మొక్క నాటితే సంతానం కలుగుతుందని తరతరాల నుండి కొన్ని లక్షల మంది ఆలయంలో మొక్కలు నాటి సంతానం పొందడం గాక కొబ్బరి చెట్టు నాటి మగ సంతానం, గులాబీ చెట్టు నాటి ఆడ సంతానం పొందుతున్నారు. ఈ ఆలయంలో మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం. ఓం నమః శివాయ.